'దురంధర్ 2' నుంచి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తా. సో, స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి సినిమా చూసాకే వీడియో స్టార్ట్ చేయండి. చూడకుండా అయితే ఈ వీడియో అస్సలు చూడకండి. ఇతన్ని చూసారా? ఇతను కూడా స్పైయే అని హింట్ పార్ట్ 1లోనే ఇచ్చారు. 'దురంధర్ 1లో చూపించిన ఫస్ట్ షాట్ 'దురంధర్ 2లో లాస్ట్ షాట్‌లో యూజ్ చేశారు. పార్ట్ 2 స్క్రీన్ ప్లే ఎగ్జాక్ట్‌గా పార్ట్ 1 స్క్రీన్ ప్లేకి మిర్రర్‌లా ఉంటుంది. ఈ టెక్నిక్‌ని 2 పార్ట్స్ తీసినప్పుడే కాదు, నార్మల్ సింగిల్ మూవీలో చేసేటప్పుడు ఎలా వాడాలో కూడా చెప్తా. అలానే 'రంగం' మూవీలో వాడిన టెక్నిక్ ఒకటి ఎగ్జాక్ట్‌గా ఇందులో యూజ్ చేశారు. అదేంటో మీరు మూవీ చూసినప్పుడు నోటీస్ చేసుండరు. యాక్చువల్లీ మీరు వాడినా కూడా ఎవ్వరూ నోటీస్ చేయరు. ఎవ్వరికీ కనపడకుండా థ్రిల్లర్స్‌లో హింట్స్ ఎలా ప్లేస్ చేయాలో కూడా చెప్తా. అండ్ మెయిన్‌గా సినిమా హిట్ అవ్వడానికి వాడిన బెస్ట్ టెక్నిక్ కూడా చెప్తా. 'దురేందర్ 1లో ఈ షాట్ చూసారా? మన దేశాన్ని వదిలేసి వచ్చాక బస్‌లో వెళ్తుంటే ఫ్యామిలీ గుర్తొస్తది. ఎందుకు? అక్కడ ఒక మదర్ ఎమోషన్‌ని చూపిస్తారు. మళ్ళీ మొత్తం స్పైతింగ్ అయిపోయి ఇంటికి వెళ్లి అమ్మని, చెల్లిని చూడాలి అనుకున్నప్పుడు ట్రైన్ ఎక్కుతాడు. ఇక్కడ ట్రైన్‌లో కూడా సేమ్ ఎమోషన్ చూపిస్తారు. వేరే దేశంలో పనికి వెళ్ళక ముందు ఉన్న ఎమోషన్ అదే. అంతా పూర్తయ్యి మన దేశం వచ్చాక తను హోల్డ్ చేసుకున్న ఫీలింగ్స్ బయటపెడతాడు. అయితే డైరెక్ట్‌గా బెస్ట్ పార్ట్‌కి వచ్చేద్దాం. జమీల్ జమాలి ట్విస్ట్ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మహా అయితే కామెడీ క్యారెక్టర్ ఈయన స్పై ఏంటి అని అనుకునే వ్యూతోనే ఉంటుంది మూవీలో. అయితే జమీల్ జమాలి టెక్నాలజీ లేని టైమ్స్‌లో ఇన్ఫిల్ట్రేట్ అవుతాడు. ఈ స్పైస్ అందరూ సస్టైన్ అవ్వాలంటే ఎప్పుడు కేయోస్ కావాలి. కేయోస్ అంటే మూవీలో జరిగే టైప్ గొడవలు. ఎవరో ఒకరు పోయినప్పుడు వీళ్ళ ల్యాడర్‌లో పైకి మూవ్ అవుతారు. జమీల్ జమాలి కూడా మన హంజాలానే ఇన్ఫిల్ట్రేటర్. అయితే ఈ స్పైస్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యే టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటాయి. కొన్నిసార్లు టెంపరరీగా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మిషన్ కంప్లీట్ చేసి వస్తారు. ఎగ్జాంపుల్ మూవీలో యామి గౌతమ్ క్యారెక్టర్. అదే మన ఆదిత్య ధర్ వాళ్ళ వైఫ్. ఒక టార్గెట్‌ని నర్స్‌లా వెళ్లి చంపేసొస్తది. బట్ హంజా లాంటి స్పైస్ కానీ, జమీల్ జమాలి లాంటి స్పైస్ కానీ వెళ్తే తిరిగి రావడం ఉండదు. వస్తే అది గ్రేటే. ఎక్సెప్షనల్ కేసెస్‌లోనే అలా అవుతాయి. మన జమీల్ సాబ్ అలా పార్టీస్ మధ్య కేయోస్ క్రియేట్ చేసి ఎమోషనల్‌గా ఉండే వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేసి పైకొస్తారు. అయితే జమీల్ చెప్పే అబద్ధాలు, చేసే మ్యానిపులేషన్ ఎవ్వరూ కనిపెట్టలేరు. బట్ ఒక స్పైని ఇంకో స్పై మాత్రమే రికగ్నైజ్ చేయగలడు. ఎందుకంటే వాళ్ళు వాడే టెక్నిక్స్ సేమ్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ కవర్ బ్లో చేయకుండా ఉండే ఒకే ఒక్క స్పై జమీలే. నరేటివ్‌లో జమీల్ వచ్చే ఫస్ట్ సీన్‌లోనే జమీల్ తెలివైనవాడు అని మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎంత కేయోస్ వచ్చినా జమీల్‌కి ఏం కాదు. ఎన్ని పార్టీలు, పవర్లు మారినా జమీల్ సబ్ అలానే ఉంటాడు. యాక్చువల్లీ జమీల్ రాగానే షూస్ లేకుండా పరిగెట్టుకుని వచ్చా అనే అబద్ధం చెప్తాడు. కానీ అదొక హంజా మాత్రమే నోటీస్ చేస్తాడు. ఆ నోటీస్ చేయడం జమీల్ ఒక్కడే చూస్తాడు. అందుకే జమీల్‌కి అసైన్ చేయబడిన ఇండియన్ స్పై ఎవరో అజయ్ సన్యాల్ చెప్పకముందే తెలుసు. అండ్ మీరు స్టోరీ హంజా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా ఒక్కసారి జమీల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి. ఎక్కడో జ్యూస్ షాప్‌లో ఉన్నవాడు రెహమాన్ డకెట్ ప్లేస్‌లో కేయోస్ క్రియేట్ చేసి సర్వైవ్ అవుతున్నాడు. హీరోయిన్ దగ్గర ఫోన్ లాక్కొని కావాలనే హంజా వైపు విసురుతాడు. సో లవ్ స్టోరీ క్రియేట్ చేసిందే జమీల్ సాబ్. అండ్ ఎలీనాని కలిసినప్పుడు చూడండి, జమీల్ ఉన్నప్పుడే సీక్రెట్‌గా ఇంటికొచ్చి కలుస్తాడు. అండ్ జమీల్‌కి డౌట్ వచ్చి చెక్ చేస్తాడు కూడా. చాలా సెటిల్‌గా ప్లాన్ చేసిన సీన్ అది. అండ్ ఇంకొకటి కూడా ఇసం చేసుకోవచ్చు. జమీల్ పవర్‌లో ఉన్నాడు కాబట్టి తను ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు ఎలా అయితే హంజా అజయ్ సన్యాల్ని కలుస్తాడో జమీల్ కూడా అలానే కలిసుండొచ్చు. అండ్ హంజా ఏం ప్లాన్ వేసినా పార్ట్ 1లో ఒక 1% లక్ అండ్ ఫేవర్ హీరోయిన్ వల్లొస్తాయి. ఇమాజిన్ అలా ఎవరినైనా ట్రాప్ చేస్తే మామూలుగా ఉండదు. గట్టిగానే రివర్స్ అవుతారు. కానీ జమీల్ చిన్న ఫైట్ ఇచ్చినట్టు యాక్ట్ చేసి హంజాకి ఏం కావాలో అది చేసి పెడతాడు. అండ్ మీరు చూస్తే హంజా ఆ పొజిషన్ తీసుకోవడానికి రెహమాన్ని లేపేసే పనులు చేస్తుంటాడు. అండ్ అది మనకి పర్సనల్ విషయాల వల్ల చేశారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే జమీల్ రెహమాన్ని లేపేస్తే అడ్వాంటేజ్ వచ్చేది మన హంజాకే. తను పవర్లోకి వెళ్తాడు. అండ్ ఈవెన్చువల్లీ అదే చేస్తారు. జమీల్ కమెడియన్‌లా కనపడడం వల్ల అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సో జమీల్ ఇలాంటి స్పాట్స్ పై అయి ఉంటాడు అని ఎవ్వరు గెస్ చేయరు. ఇది కాస్టింగ్, యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ నడుచుకునే విధానం నుంచి డిజైన్ చేస్తే కానీ అవ్వదు. లేకపోతే కనిపెట్టేసేవారు ట్విస్ట్ ని. సో ఆదిత్య ధర్ మనకి ఉన్న ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ని యూస్ చేసుకున్నారు. మనం ఈ క్యారెక్టర్ ని చూసినప్పుడు వీడికంత ఉండదులే అని జడ్జ్ చేస్తాం. అండ్ దానికి తోడు అతను డంబ్ అని ప్రూవ్ చేయడానికి ట్రైలర్ ఎండింగ్ లో యువర్ బటక్ సర్ వైట్ సర్ అనే సీన్ పెడతారు. సో ఎక్స్పెక్ట్ మోర్ కామెడీ అని మనకి చెప్పారనుకుంటాం. కానీ మూవీ ఎండింగ్ కి ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ గా చేస్తారు. ఒక క్యారెక్టర్ మీద ఒపీనియన్ ని, మన నోషన్స్ ని మారిస్తే ఆ క్యారెక్టర్ వర్క్ అయినట్టే. అండ్ జమీల్ చనిపోవాలని మనం ఎవ్వరు కోరుకొని ఉన్నాం. ఎందుకో చెప్పనా? జమీల్ డైరెక్ట్ గా ఎక్కడ ఎవ్వరికి హాని చేయడు. ఇది కూడా సబ్ కాన్షియస్ గా ప్లాన్ చేసిందే. సో జమీల్ లాంటి క్యారెక్టర్ ఎలా రాయాలో అర్థమైందిగా. ఇందాక రంగం మూవీ రెఫరెన్స్ మీ నోటీస్ చేయలేదు అదేంటి భయ్యా అని మీ మైండ్ లో ఈ పాటికే థాట్ రన్ అవుతుంటుంది కదా. చెప్తా. రంగంలో అశ్విన్ అండ్ వసంత్ కాలేజ్ ఫ్రెండ్స్ కదా. ఈ షాట్ చూడండి. మన అశ్విన్ వేసిన జంప్ చూసారా?
సేమ్ క్లైమాక్స్ లో బాంబ్ మీద కాలు ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇలానే వేస్తాడు. గలగల గ్యాంగ్ సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు ఇద్దరి మధ్య ఎనిమిటీ ఉన్న సాంగ్ కి ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ ఆ ఫిస్ట్స్ ని ఇలా పెట్టుకొని ఫేస్ ఆఫ్ ఉంటుంది. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూసారా? వసంత్ ని ఫ్రెండ్ అనుకున్నప్పుడు తను ఎనిమి అని ఎస్టాబ్లిష్ చేసాక వస్తుంది. ఇది చెప్పిన తర్వాత కూడా దురేందర్ కి దీనికి సంబంధం ఏంటి అనొచ్చు. దురేందర్ క్లైమాక్స్ లో చూసారా, అంత చైన్ తో ఆల్మోస్ట్ అంతసేపు హ్యాంగ్ చేస్తే ఎవ్వడైనా పోవాలి కదా, ఈడెలా బ్రతికేశాడు? ఎంత స్పై అయితే ఏంటి, అంతసేపు బ్రతికేస్తారా అని ఫీల్ అవుతారు. కానీ మీరు ఆ ఎండ్ క్రెడిట్స్ చూస్తే ఈ డీటెయిల్స్ అన్ని ప్లాన్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ లో బ్రీత్ హోల్డ్ చేయడం వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ పార్ట్లే పెడతారు. అండ్ విలన్ ఓవర్ పవర్ చేసినప్పుడు హంజా ఎలా దాటాడు అనుకుంటారు? అండ్ ఇక్కడ హంజా అనుకో స్పైన్ చూసారా, రిజ్వాన్ కూడా ఇండియన్ స్పైయే. ఈ వసంత్ అండ్ అశ్విన్ మధ్య ఏ షాట్స్ ఉన్నాయో సేమ్ అలాంటి షాట్సే ఉంటాయి ట్రైనింగ్ పీరియడ్ లో. హంజా ఆ చైన్ నుంచి జంప్ చేసి మళ్ళీ విలన్ ని ఓవర్ పవర్ చేసే షాట్ సేమ్ రిజ్వాన్ తో ట్రైనింగ్ లో చేస్తాడు. ఎగ్జాక్ట్ అదే ట్రైనింగ్ రిఫరెన్స్ ని సెటప్ అండ్ పే ఆఫ్ లో పెట్టుకున్నారు. ఇలా మనం ఎప్పుడైనా క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఒక మూమెంట్ ఆర్ ఈవెంట్ ని వేరే ప్లేస్ లో వాడినట్టు చేయొచ్చు. సెటిల్ గా అవి వేరే క్యారెక్టర్ తో అయినట్టు మార్చినా ఏం కాదు. అండ్ మీరు చూస్తే ట్రైనింగ్ ఆర్క్ లో రిజ్వాన్ అండ్ హంజాకి ముందు నేర్పించేది ఐడియాలజీ. సో మీరు క్యారెక్టర్స్ రాసినప్పుడు వాళ్ళ ఐడియాలజీ డిఫైన్ చేయాల్సిందే. ఫస్ట్ 30 minutes ఉత్తరప్రదేశ్ ఎపిసోడ్ లో హీరో ఐడియాలజీ ఏంటో డిఫైన్ చేస్తారు. అవి అలైన్ అవుతాయి కాబట్టే అజయ్ సన్యాల్ మన హంజాని తీసుకుంటారు. అయితే ఇక్కడ కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ ని భలే లింక్ చేశారు. జస్కిరాత్ ఫస్ట్ లో ఒక డైలాగ్ చెప్తాడు, ఈ జన్మ ఫ్యామిలీకి, నెక్స్ట్ జన్మ దేశంకి అని. ఈ జన్మ తనకి శిక్ష పడడంతో అయిపోద్ది, కొత్త జన్మ మళ్ళీ అజయ్ సన్యాల్ ఇస్తారు, అదే హంజాగా. అందుకే వెళ్లే ముందు ఫ్యామిలీ ఫోటో కాల్ చేస్తాడు. మళ్ళీ ఎండింగ్ లో వచ్చాక తను ఇంకా హంజాగా ఉండక్కర్లే, సో మళ్ళీ జెస్సీ అయిపోయాడు అనుకొని ఇంటికి వెళ్తాడు. కానీ ఇప్పుడు తను తన ఫ్యామిలీ ఎదురుగానే ఉన్నా గుర్తుపట్టని స్టేజ్ లో ఉన్నాడు. తన కుటుంబాన్ని వదులుకొని దేశంనే ఫ్యామిలీగా అనుకొని మనల్ని కాపాడడం కోసం వేరే దేశం వెళ్లి ఇంకో ఫ్యామిలీ పెడతాడు. ఆ ఫ్యామిలీ కూడా నాదే అని ఫీల్ అయ్యే టైం కి మళ్ళీ ఆ ఫ్యామిలీని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇలా జస్కిరాత్ స్టోరీలో ఫస్ట్ మూమెంట్ అండ్ లాస్ట్ మూమెంట్ ట్రాజడీని మిర్రర్ చేస్తాయి. దురేందర్ మొత్తం హీరో రైజ్ లోనే ఉన్నాడు కదా అనుకుంటే పొరపాటే. హంజాకి కానీ జస్కిరాత్ కి కానీ ట్రాజడీస్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, లాస్ట్ లో తన వైఫ్ కూడా ఇండియనే అని తెలుస్తుంది, కానీ కావాలి అనుకున్న వైఫ్ రాదు. వైఫ్ కి జమీల్ ఇండియన్ అనే కవర్ బ్లో చేయాల్సి వస్తుంది. ఇలా ఎటూ కాకుండా దేశంకి సర్వెంట్ లానే మిగిలిపోతాడు. అండ్ ఇది మీరు గమనించారా, హంజా ఫీల్ అయ్యే ఫీలింగ్ నే ఫస్ట్ లో వచ్చే శ్లోకతో ప్యారలల్ గా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నీ ఐడియాలజీని ఒక వెర్స్ ఆర్ శ్లోకాలో చెప్పి మూవీ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఆ శ్లోక కావాలంటే ఇక్కడ పెడతా చూడండి. లేదు ఇంకొంచెం ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఇవ్వమంటే దేవో మనుష్య రూపేనా, మన కలేజా వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ కదా. అరణ్యకాండం మూవీలో కూడా మూవీలో చెప్పే థీమ్ ని స్టార్టింగ్ లో విష్ణుగుప్తా కోట్ వాడి చెప్తారు. బట్ ఇదేదో బాగుంది కదా అని చెప్పి ప్రతిసారి వాడకూడదు. ఇది మూవీ ఎక్స్పీరియన్స్ ని కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే వాడాలి తప్ప ముందే చెప్పా అని ఆర్గ్యూ చేయకూడదు. మూవీలో ఆ థీమ్ క్యారెక్టర్స్ త్రూ ఎక్కువ అవ్వాల్సిందే, అది హిడెన్ రూల్. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్స్ లాజిక్స్ క్వశ్చన్ చేస్తాయి. అండ్ క్వశ్చన్స్ చేయడమే కాదు, సమ్ టైమ్స్ థింగ్స్ మే గో రాంగ్. ఏదైనా ఫిలిం ఎక్స్పీరియన్స్ రూయిన్ చేసేది ఏంటో తెలుసా? అంటే మెయిన్ క్యారెక్టర్స్ కి ఏమైనా అయిపోద్దా అనే భయం ఆడియన్స్ కి లేదనుకో, వాళ్ళు సీట్ ఎడ్జ్ లో కూర్చోరు. సో ప్లాట్ ఆర్మర్ ని క్యారెక్టర్స్ కి ఇవ్వకూడదు. ఈ సినిమాలో అది నమ్మటానికి ఏం చేస్తాడు, ఇంటర్వెల్ ట్విస్ట్ వాడతారు. వీడు కానీ ఇదే పని చేస్తే వీడికి డివోర్స్ ఇచ్చి అని చెప్తాడు జెస్సీ. మనం కూడా వాడు మంచోడు అనుకుంటాం, కానీ తర్వాత బామర్దే గ్యాంగ్ లో మెయిన్ అని తెలిసాక వాడికి డౌట్ రాలేదు అన్నట్టు మేనేజ్ చేస్తారు. మన హంజా సింపుల్ గా లాజిక్ కూడా చెప్తాడు, వాడు గుర్తుపట్టలే, మార్నింగ్ నుంచి మత్తులోనే ఉన్నాడు అనేస్తాడు. కానీ మన మైండ్ లో ఏముంటుంది, ఎంత మత్తులో ఉన్నా సొంత బావని గుర్తుపట్టడా, వాయిస్ సేమే ఉందిగా అనుకుంటాం. వేరే డైరెక్టర్ అయితే అలానే మేనేజ్ చేస్తాడేమో, కానీ ఇక్కడ సీన్ ఎస్కలేట్ చేసేలా అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వల్ వస్తుంది. వాళ్ళ బామర్ది ఏమంటాడు, జెస్సీ మిస్సింగ్ హోమ్, ఇండియన్ గవర్నమెంట్ 30K వేస్తుంది అనే లాజిక్ అడుగుతాడు. ఎగ్జాక్ట్లీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టోరీలో ఉండే లాజిక్స్ ని క్యారెక్టర్స్ ఎప్పుడు క్వశ్చన్ చేయాలి. అండ్ సేమ్ ఇలానే ఇంకో దగ్గర కూడా వాడతారు. అజయ్ సన్యాల్ జమీల్ జమాలియా స్పై అని ఇండైరెక్ట్ గా చెప్తాడు. నీ హ్యాండ్లర్ ని నువ్వు మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువే. ఎప్పుడైనా సూప్ లో అంటే మునిగిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చెప్తే వాడు కాపాడతాడు అని. అండ్ ఇక్కడ మీట్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు అని అజయ్ అన్నాడు కాబట్టే ఎవడో మనకి తెలియని క్యారెక్టర్ నే పెడతారు అనుకుంటాం, కానీ దానికి రివర్స్ లో చేసినట్టు జమీల్ జమాలిని స్పైగా రివీల్ చేస్తారు. ఇలా ఎప్పుడు ఆడియన్స్ అనుకునేది అవ్వాలి, అప్పుడప్పుడు ఆపోజిట్ వి కూడా అవ్వాలి. ఆడియన్స్ అనుకునేది ఏంటో తెలుసు కదా, ఇక్బాల్ డెత్, ఖనానీ డెత్, జహూర్ డెత్. అలా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేవి అవుతున్నప్పుడు మాత్రం అవి ఎలా ఇంట్రెస్టింగ్ గా అవుతాయి అనేది రాసుకోవడంలో ఉంటుంది. కమింగ్ బ్యాక్, జ్యూస్ షాప్ లో అంకుల్ క్యారెక్టర్ ని బాగా రాస్తారు. ఇక్కడ ఈ క్యారెక్టర్ చనిపోయినప్పుడు మాత్రం ఎందుకు సాడ్ ఫీల్ అవుతాం? జస్ట్ దట్ ఇండియన్ స్పై అయితే మాత్రం మనం రూట్ చేసేలా ఏంటి? అందుకే తన క్యారెక్టర్ స్టోరీ ఏంటో తెలియకుండానే చంపేశారు. హంజా స్టోరీ చెప్పండి అన్నప్పుడు సమ్ అదర్ డే అంటాడు. అదే టీ షాప్ లో ఇంకో గ్లాస్ టీ పెట్టి ట్రిబ్యూట్ ఇస్తారు. అలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మూమెంట్స్ ఎప్పుడు రిజిస్టర్ అవ్వాలి, అది కూడా విజువల్ గా ఆర్ మంచి డైలాగ్ ఉండాలి. సో విజువల్ తో స్టోరీ
చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. యాక్చువల్లీ హంజాకి ఫస్ట్ హాఫ్ లో తన పర్సనల్ స్టోరీ చూపించే ట్రాజడీ తప్ప లయారీలో షేరే బలోచ్ అయ్యాక ఏం ట్రాజడీ ఉండదు. అందుకే ఈసారి ట్రాజడీ పెద్దది ప్లాన్ చేస్తారు. ఒక ఇండియన్ స్పై ని ఇంకో ఇండియన్ స్పై చంపడమే డ్రామా. దీస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ మేక్ ద స్టోరీ. అండ్ ఇక్కడ ఇండియన్ స్పై దొరికితే ఎప్పుడు చంపరు, ఎక్స్ట్రాక్షన్ కి ఉంచుతారు. కానీ హంజా జూషాప్ వార్నర్ ని చంపడం వల్ల ఎస్పీకి ఒమర్ కి డౌట్ వస్తుంది. అలా ఎలీనాకి కూడా వస్తుంది. ఎలీనాకి ఎందుకు వస్తుంది అంటే బామ్మర్దిని తీసుకొని వెళ్ళటం తను చూసింది కాబట్టి. ఇక్కడ ఎలీనాకి రివీల్ అవ్వకూడదు, కానీ రివీల్ ఎలా చేశారో చూసారా? ఆ మ్యాజిక్ ఇంక్ బాటిల్ పగిలిపోద్ది. దాని వల్ల బుక్ లో నేమ్స్ అన్ని కనిపించేస్తాయి. అండ్ ఎలీనా ఎలా వినేస్తుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు. కానీ పార్ట్ 1 నుంచే ఎస్పీ కాన్వర్జేషన్స్ తను స్పై చేస్తూ ఉంటది. అందుకే హంజాకి ఫస్ట్ పార్ట్ లో హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీ మెయిన్ లీడ్ ఎన్ని మెజర్స్ తీసుకున్నా వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అనేది ఖచ్చితంగా రాయాలి. అండ్ క్యారెక్టర్ బిహేవియర్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ సడన్ గా తెలివైన వాళ్ళగా మార్చేయకూడదు. షో సైన్స్ అంతే. ఎలీనా క్యారెక్టర్ ఇదే చెప్తుంది. అండ్ ఎలీనాతో కాన్ఫ్రంటేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా డీల్ చేశారు. మూవీ చుట్టూ ఉండే కాంట్రవర్సీయే ఒక కంట్రీకి యాంటీగా తీయటం అనుకునే వాళ్ళు ఉండటం. కానీ హంజా క్యారెక్టర్ ఎలీనాని మోసం చేసినందుకు దండం పెడతాడు. చంపింది చెడ్డవాళ్ళని అంటాడు. కోపం చెడ్డవాళ్ళ మీద కానీ ఆ దేశం వాళ్ళ మీద కాదు అంటాడు. ఇలా మేకర్స్ వాయిస్ ని క్రూషియల్ సీన్స్ లో పెట్టాలి. అందుకే ఎలీనా క్యారెక్టర్ అంత క్లిక్ అయింది. అండ్ ఎలీనాకి దొరికే మూమెంట్ కూడా మిర్రర్ చేస్తారు. పార్ట్ 1 లో ప్లేఫుల్ గా గన్ తీసి హంజాకి ఏం చేస్తే హంజా గన్ లాక్కొని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. మళ్ళీ అదే సిచ్యువేషన్ రియల్ గా వస్తుంది పార్ట్ 2 లో. అండ్ సేమ్ అదే జరుగుతుంది. మూమెంట్స్ ని మిర్రర్ చేస్తే ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. కానీ అవి మిర్రర్ అవుతాయని ఆడియన్స్ గెస్ చేయకుండా పెట్టాలి. అదే ట్రిక్. అలానే మీరు చూస్తే గెహ్రావా సాంగ్ లో లిరిక్స్ ఎలా అయితే ఉంటాయో లాస్ట్ వాళ్ళిద్దరూ సెపరేట్ అవుతున్నప్పుడు 2 వరల్డ్స్ మధ్య లవ్ ఉంది, కానీ ఆ వరల్డ్స్ దూరం అవుతున్నాయి అనే కాంటెక్స్ట్ లో సాంగ్ వస్తుంది. అక్కడ హంజా ఎమోషన్ ఆర్ పెయిన్ తను చెప్పలేదు కాబట్టి ఆ సాంగ్ వాయిస్ యూజ్ చేసి చెప్తారు. అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్. ఎలీనా హంజాని అడుగుతుంది, నువ్వు నన్ను లవ్ చేయలేదు కదా, ఇదంతా మోసం అని. కానీ హంజా కళ్ళు చూస్తే ఆన్సర్ తెలిసిపోద్ది. లవ్ చేశాడా చేయలేదా? గుడ్ యాక్టింగ్ కి ఎగ్జాంపుల్ ఇదే. హంజా లవ్ చేశాడు అండ్ ఆ ఎమోషన్ తెలిసేలా రణ్వీర్ కళ్ళల్లో చెప్తాడు. అండ్ యాక్టింగ్ కూడా ఇలాంటి మూవీస్ కి చాలా ఇంపార్టెంట్. జస్కిరాత్ గా ఉన్నప్పుడు వల్నరబుల్ ఉంటాడు. హీస్ నాట్ ట్రైన్డ్ ఎస్ స్పై. సో ఫేస్ లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. స్పైగా మారాక బ్రూటల్ వరల్డ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఎదురైనా ఎక్స్ప్రెషన్ తెలియకూడదు. వీలైతే ఫేస్ లో ఒక ఈవిల్ ఆర్ ఫేక్ స్మెల్ ఉండాలి. అండ్ మ్యాక్స్ టెర్రర్ మూమెంట్ అయినప్పుడే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తెలియాలి. అందుకే హంజా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తెలియవు. బట్ మళ్ళీ జస్కిరాత్ గా ఇండియా వచ్చినప్పుడు ఎవ్రీ సింగిల్ ఎక్స్ప్రెషన్ మనకి రిజిస్టర్ అవుతుంది. తన మైండ్ లో రన్ అయ్యే థాట్స్ ఫేస్ లో కనబడతాయి. జమీల్ జమాలి కూడా అంతే. మనం కమేడియన్ అనుకుంటాం, కానీ ఒక సీన్ లో యాక్టింగ్ ఫ్లిప్ చేస్తారు. అదేంటో చెప్పండి చూద్దాం. ఎస్, అదే సీన్. జస్కిరాత్ ని ఇండియా పంపేశాక అట్లీస్ట్ ఒక్కడైనా దేశంకి తిరిగి వెళ్తున్నాడు అనే ఎక్స్ప్రెషన్ పెడతారు ఆయన. నువ్వు నీ స్టోరీ రాసినప్పుడు యాక్టింగ్ లో లాజిక్స్ కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే ఇలాంటి ఎమోషన్స్ వర్క్ అవుతాయి. లాజిక్స్ అనగానే గుర్తొచ్చింది. ఒమర్ లాజిక్ క్వశ్చన్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. ఇఫ్ సంథింగ్స్ బగ్గింగ్ యూ, పడుకునే ముందే సాల్వ్ చేసుకో అంటాడు ఎస్పీ. హంజా స్పైయో కాదో కనుక్కో అంటాడు. అక్కడున్న వరల్డ్ మొత్తం హంజా కంట్రోల్లో ఉండకూడదు. ఉంటే ప్రొటాగనిస్ట్ ఓవర్ పవర్డ్ అయినట్టే. అందుకే ఇలా తన కంట్రోల్ లేకుండా ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఆడియన్స్ భయపడతారు. అండ్ ఇక్బాల్ మీద రివెంజ్ చూసారా? స్టార్టింగ్ లో ఒక ఇండియన్ స్పై ని చైన్స్ తో కట్టేసి కొడతాడు. అవే చైన్స్ తో కట్టేసి ఇక్బాల్ ని చంపుతాడు హంజా. ఎవ్రీ మూమెంట్ ఈస్ మిర్రర్డ్ ఫ్రమ్ పార్ట్ 1. రెడ్ స్క్రీన్ సీన్ కి ఆపరేషన్ గోగ్రీన్ పెడతాడు. అండ్ ఈ 2 పార్ట్స్ లో ఇంటర్వెల్ కూడా సేమ్. హంజా ఆల్మోస్ట్ దొరికేశాడు అనే మూమెంట్ దగ్గర ఆపుతారు. సో మీరు అనొచ్చు, ఇది 2 పార్ట్స్ కాబట్టి వర్క్ అయింది, నేను తీసేది సింగిల్ పార్ట్ మూవీ, అందులో ఈ టెక్నిక్ ఎలా వాడాలి అని. యాక్చువల్లీ వాడచ్చు. 2 పార్ట్స్ కాబట్టి ఏముంది, మీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో ఇలా అప్లై చేయొచ్చు. అన్ని మూవీస్ కి అలా అవ్వవు. బట్ మీ మూవీకి అవుతుందో లేదన్న డౌట్ ఉంటే ఇంకో మంచి మూవీ ఎగ్జాంపుల్ ఇస్తా, అర్థమైపోద్ది. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మూవీ ఫస్ట్ హాఫ్ లో అయ్యే మూమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో మిర్రర్ అవుతాయి. ఒకసారి ఆ మూవీ చూడండి, చూస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ ముందే చెప్తున్నా, మీ మూవీకి యూజ్ అయితేనే రాయండి. ఉన్నా లేకపోయినా అలా పెట్టేస్తే రూయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే. అండ్ రెహమాన్ లేడు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ ఈ షాట్ ఉన్నా లేకపోయినా మూవీ ఏం చేంజ్ ఉండదు. కానీ ఆదిత్య ధర్ అలా పెట్టిన షాట్ ఒకటి చాలా బాగుంటుంది లాజికల్ సీన్ లో. పార్ట్ 1 లో కొడుకు పోగానే రెహమాన్ ని కాపాడలేనందుకు వాళ్ళ వైఫ్ వచ్చి కొడుతుంది. లేటర్ చంపిన వాడిని ఎండ్ చేసినప్పుడు స్పెక్ట్స్ పెడుతుంది ఆమె. ఇక్కడ పార్ట్ 2 లో రెహమాన్ పోగానే ఆ ఫ్యూనరల్ చూపియక్కర్లే, కానీ అక్కడ పెట్టే షాట్ చూసారా? ఆమె వచ్చి సేమ్ రెహమాన్ ని కొట్టినట్టే హంజని కొడుతుంది, కాపాడలేకపోయావని. యాక్చువల్లీ మూవీ ఎండింగ్ లో ఈ ఆపరేషన్ కి రెహమాన్ నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అనేది చూపిస్తారు. ఎమోషనల్లీ అన్స్టేబుల్ ఉండే వాళ్ళు కియోస్ క్రియేట్ చేస్తారు. అందుకే తన గ్యాంగ్ లో ఇన్ఫిల్ట్రేట్ అవ్వమని అజయ్ సన్యాల్ పంపిస్తారు. యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చేది ఇద్దరు స్పైస్. జూషాప్ అతనికి రిజ్వాన్ అండ్ జెస్సీ ఫ్రెండ్స్ అని తెలియకపోవడం వలన ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ రిజ్వాన్ ని ఎండింగ్ ఫైట్ లో హంజా కవర్ అడుగుతాడు, ఆర్మీ లాంగ్వేజ్ లో అడిగినట్టే. అండ్ రిజ్వాన్ ఇన్ఫిల్ట్రేట్ చేసేది ఆపోజిట్ గ్యాంగ్ ని. నా వరకు హంజాయే కాదు, రిజ్వాన్ కూడా హీరోనే. తను కూడా ఆపోజిట్ గ్యాంగ్ ని అంతం చేసేస్తాడు. స్టోరీ ఎండ్ అయ్యే టైం కి
రెడ్ బుక్ తన చేతికి వస్తుంది. నెక్స్ట్ వచ్చే స్పైస్ కి రిజ్వానే హెల్ప్ చేయాలి. తను ఇంకా దేశానికి దూరంగానే ఉన్నాడు. ఇలా ఈ మూవీలో మ్యానిపులేషన్ ని ఎలా యూస్ చేశారనేది మీకు మళ్ళీ పార్ట్ 1 చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. రెహమాన్ అన్స్టేబుల్ అని చెప్పడానికి బడే సాబ్ దగ్గర సీన్ లో ఎస్పీ అస్లాం చెప్తాడు. అండ్ హంజా అండ్ రిజ్వాన్ ఇవన్నీ ఎలా పుల్ ఆఫ్ చేశారు అని చెప్పడానికే ట్రైనింగ్ ఆర్క్ చూపిస్తారు. యాక్చువల్లీ యానిమేలో ఈ ట్రైనింగ్ ఆర్క్ ని చాలా బాగా చూపిస్తారు. మన మూవీస్ లో అంత టైం ఉండదు కాబట్టి ఒక సాంగ్ లో లేపేస్తారు. కానీ ట్రైనింగ్ ఆర్క్ డిఫైన్స్ ద ప్రొటాగనిస్ట్. నీకు ట్రైనింగ్ ఆర్క్ లోనే హీరో గోల్ ఏంటో చెప్పే ఛాన్స్ వస్తుంది. వాడికి కొత్త ఐడియాలజీ ఇచ్చే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయొచ్చు. మెంటర్ ని కూడా పెట్టచ్చు. అందుకే ట్రైనింగ్ ఆర్క్ ఎండ్ క్రెడిట్స్ లో వేస్తారు. బికాస్ ముందే చెప్తే ఇవన్నీ నెక్స్ట్ ఏం చేస్తారో గెస్ చేసేస్తాం. సో వెన్ టు రివీల్ సంథింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ అర్థమవుతుంది. ఈ ట్రైనింగ్ లో చూపించే ప్రతి షాట్ మూవీలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. చెప్పే ఐడియాలజీ మూవీ ఎంత రిజల్ట్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఈ డాట్స్ కనెక్ట్ చేసుకొని ఆడియన్స్ కి వదిలేయకూడదు. అప్పుడప్పుడు హింట్స్ ఇస్తూ ఉండాలి ఆర్ డిఫైన్ చేయాలి. అందుకే నోలన్ మూవీస్ లో కూడా మనకి చాలా సీన్స్ లో డీటెయిల్ గా లాజిక్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఎడిట్ చాయిసెస్ చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే బామర్ది ఫేస్ ఇంటర్వెల్ లో డిఫరెంట్ గా మారిపోద్ది టైం స్కిప్ వల్ల. సేమ్ ఫ్లైట్ ఇన్సిడెంట్ కి కారణమైన జహూర్ గెటప్ కూడా చాలా మారిపోద్ది. కానీ వీళ్ళు వాళ్ళే అని చెప్పడానికి ఇన్సెట్ షాట్స్ అందుకే యూజ్ అవుతాయి. పాస్ట్ లో వీడు ఎవడు, వీడిచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో అనే షార్ట్స్ ఇన్సెట్ చేస్తారు. కానీ ఇవే ఇన్సెట్ షార్ట్స్ ని ఎలివేషన్ కి యూజ్ చేస్తారు అజ్యదర్. అజయ్ సన్యల్ పార్ట్ 1 లో ఫ్లైట్ దిగగానే స్పెక్స్ పెడతారు. నీ పని చెప్తారన్నట్టు. మళ్ళీ హంజా వాడితో భారత్ మాతాకి జై అనిపించాక ఆ ఇన్సెట్ షాట్ పెడతారు. అదే ఎడిట్ లో తీసుకున్న చాయిస్. నువ్వు ఎడిట్ లో ఇలాంటి చాయిసెస్ తీసుకుంటే ఇంపాక్ట్ 10 టైమ్స్ పెంచే ఛాన్సెస్ ఎక్కువ. సో మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడితే 4 అవర్స్ మూవీ అయినా ఈజీగా చూసేస్తారు. చెప్పాలంటే నాలాగా 2-3 సార్లు చూసేస్తారు. అండ్ రీసెర్చ్ కూడా అంతే ఇంపార్టెంట్. వెట్రిమారన్ అనే మేకర్ ఒక ఊరు వెళ్లి వాళ్ళ మధ్య కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఉన్నప్పుడే తనకి వడా చెన్నై ట్రిలాజీ వచ్చింది. ఆ నార్త్ చెన్నైలో తెలుసుకున్న స్టోరీస్ తో ఇప్పటి వరకు స్టోరీస్ వస్తున్నాయి. వడా చెన్నై కాదు, వేరేవి కూడా వచ్చాయి. సేమ్ వే ఆదిత్యధర్ కూడా అన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు. అందుకే మూవీ కాస్టింగ్ అక్యురేట్ ఉంటది. రియల్ లైఫ్ లో వాళ్ళు ఎలా పోయారో మూవీలో ఎగ్జాక్ట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ దింపారు. అండ్ మనకి తెలియని లాజిక్స్ కూడా ఫాలో అయ్యారు. ఎగ్జాంపుల్ గా బడే సాబ్ రోల్ తీసుకోండి. దావూద్ ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసు కానీ ప్రెజెంట్ ఓల్డ్ అయిపోయి ఉంటాడు కదా. మనం బిజినెస్ మ్యాన్ చూసాం కాబట్టి యంగ్ ఉంటాడు అనే పర్సెప్షన్ ఉంటది. కానీ మూవీలో ఓల్డ్ గెటప్ వచ్చినప్పుడు కరెక్టేగా ఇప్పటికీ ముసలోడు అయిపోయి ఉంటాడు కదా అని అనిపిస్తుంది. సో డూ యువర్ రీసెర్చ్ రైట్. అప్పుడే కథలో లాజిక్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. చెప్పడానికి చాలా ఉన్నప్పుడు వరల్డ్ బిల్డింగ్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ లాజిక్స్ వాడటమే కాదు, రియలిజం కి కూడా వాల్యూ పెరుగుతుంది. ఆ రియలిజం ఎంత ఉంటే అంత మంచిది. ఈ మూవీ వర్క్ అవడానికి మెయిన్ రీజన్ కూడా ఆ రియలిజమే. సో సీన్స్ లో రియలిజం మిస్ చేయకూడదు. ఇదే దురేందర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసి నేను నేర్చుకున్న ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్స్. అండ్ నేనే కాదు, మీరు కూడా చాలా నేర్చుకునే ఉండొచ్చు ఈ 2 మూవీస్ చూసి. అలా మీరేమైనా నేర్చుకుంటే మనలాంటి ఫిల్మ్ మేకింగ్ ఆస్పిరెంట్స్ తో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మంచి పర్స్పెక్టివ్స్ ని లైక్ చేసి పిన్ చేస్తాం. అండ్ ఇంకా కొత్త పాయింట్స్ ఏమైనా కనిపించినా ప్లీజ్ షేర్. అదండి, నెక్స్ట్ ఇంకో కొత్త టెక్నిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పుడు కలుద్దాం. బై గైస్.